30 ఏళ్లలో ఎన్నో ఆందోళనలు సభలు నిర్వహించామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. చెప్పుల తయారీ, డప్పు వాయిద్యం తమకు వారసత్వంగా వచ్చాయన్నారు. తమ మూలాల్ని కాపాడుకునేందుకు త్వరలో సాంస్కృతిక కార్యక్రమం చేపడతామన్నారు. ఎంఆర్పీఎస్ ఉద్యమం 1994లో మొదలుపెట్టాం. 96లో మొట్టమొదటిసారిగా మార్చిలో బహిరంగ సభ నిర్వహించాం. వర్గీకరణ కోసం హైదరాబాద్లో ఎన్నో ఆందోళనలు, సభలు నిర్వహించాం. అస్తిత్వం కోసమే మా సాంస్కృతిక ప్రదర్శన. దీనికి అనుమతిస్తే శాంతి భద్రతల సమస్య వస్తుంది అనటం అన్యాయం. 6 అంశాలను చూపుతూ అనుమతి నిరాకరిస్తూ పోలీసులు నోటీసులు ఇచ్చారన్నారు. అయితే దీనికి వివరణ ఇస్తూ మరో వినతిపత్రం కూడా ఇస్తామన్నారు. గాంధేయ మార్గంలోనే తమ ప్రయాణం ఉంటుందన్నారు. 1,00,000 డప్పులు, 1000 గొంతుకల కార్యక్రమానికి సీఎం అనుమతినివ్వాలి. ఫిబ్రవరి 7న కార్యక్రమం అనుమతికి మరోసారి వినతిపత్రం అందిస్తామన్నారు. గిన్నెస్ బుక్లో చోటు దక్కేలా కార్యక్రమం ఉండబోతోందని మందకృష్ణ మాదిగ తెలిపారు. పల్లెల్లో కనుమరుగవుతున్న మా డప్పును వాళ్ళ పునరుజ్జీవం చేసుకోవడం కోసమే ఈ సాంస్కృతిక ప్రదర్శనగా చూడాలని చెప్పి నేను విజ్ఞప్తి. వాళ్ళ జీవన విధానం కొనసాగించడానికి చెప్పులు కుట్టే వృత్తిని నమ్ముకోవడమే కాకుండా డప్పు కొట్టడం కూడా మా పొట్ట నింపడానికి, సమాజానికి దగ్గర చేయడానికి దారితీసింది. అట్లాంటి డప్పు మా అస్తిత్వం, మా ఆత్మగౌరవం. మా అస్తిత్వాన్ని డప్పును కాపాడుకోవడం ద్వారా, మా ఆత్మగౌరవాన్ని దండోర చాటించడం ద్వారా, మా ఉనికిని మేము ఇది అని చెప్పుకోవడం ద్వారా మేము చాటాల్సిందే. 30 ఏళ్ల క్రితం వరకు ఎంఆర్పీఎస్ రాకముందు మేము మాదిగాని చెప్పుకోవడానికి మేము సిగ్గుపడ్డ రోజుల్లో మాదిగానే ఉనికి సమాజంలో కనిపించేది కాదు. కానీ వాళ్ళ 30 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రం, ఈ దేశం, ఈ ప్రపంచం మాదిగానే 3 అక్షరాల గురించి మాట్లాడుతుంది. వాళ్ళు మా ఆకాంక్షల్ని సమాజం ముందు పెట్టడానికి, మా మూలాలను మర్చిపోకుండా ఉండడానికి, మా డప్పును మా పల్లెల్లో పునరుజ్జీవం చేసుకోవడానికే ఈ ప్రదర్శనలు చూడాలని చెప్పి నేను కోరుతూ, అనుమతి నిరాకరించడానికి ఒక 6 అంశాలు తీసుకొచ్చారు. నిజమైన కారణాలుగా భావించుకోవట్లేదు. అనుమతి నిరాకరించడానికి సాకులు మాత్రమే వెతికిండ్రు. అదొక కారణం అనుకుంటే మేము ఇస్తామంటున్నాం. 1,00,000 కాదు, 1,00,000 డప్పులు వస్తాయి. మేము ప్రకటించినప్పుడు 1,00,000. మేము ఇప్పుడు 1,00,000 అంటలేము, 1,00,000 డప్పులు వస్తాయి. ఎప్పుడు చెలో హైదరాబాద్ పిలుపునిచ్చినా 1,00,000 మంది వచ్చారు. మరి 1,00,000 మంది వచ్చారు, 1,00,000 మంది తిరిగి వెళ్ళారు. కానీ శాంతి భద్రత సమస్య ఉత్పన్నమైన రోజు చూపెడతారా ఈ 30 ఏళ్లలో? ఇప్పటికే మాకు నిరాకరిస్తూ ఏదైతే పంపారో దీన్ని మీరు రద్దు చేసుకొని ఖచ్చితంగా మాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నా.